కొద్దిగా లైట్ సరిపోతుంది. అటవీ శాఖ సిబ్బంది ఐక్యత, సిబ్బంది ఐక్యత, సిబ్బంది ఐక్యత కావాలి 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 కావాలి. ఇంకా అరే రా ఎందుకు స్లోగన్ చెప్పండి. వెనక్కిరా స్లోగన్. రక్షణ కల్పించాలి, అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించాలి. మాకు జరుగుతున్న అన్యాయాల్ని, మాకు జరుగుతున్న అన్యాయాల్ని బయట తీసుకుంటా. మాకు న్యాయం జరిగే వరకు, మాకు న్యాయం జరిగే వరకు ఐకమత్యంగా ఐకమత్యమే. అటవీ శాఖ సిబ్బంది ఐకమత్యమే, అటవీ శాఖ సిబ్బంది ఐకమత్యమే. నిన్న జరిగినటువంటి మా అటవీ శాఖ సిబ్బందిపై దాడులు అటవీ శాఖ సిబ్బందిపై దాడులు జరగడం జరిగింది. ఆ దాడిని మేము తీవ్రంగా యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు జరిగితే ఇక ముందు మేము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం అనేది జరగాలి. కాకపోతే ఏమవుతుందంటే ఈ దాడులు జరగడం వల్ల మా అటవీ శాఖ సిబ్బంది ప్రతిరోజు భయంతో ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. మాకు ఉద్యోగం చేయడము మా కర్తవ్యమే, కానీ మాకు రక్షణ లేకుండానే, మాకే రక్షణ లేకపోతే మేము అడవులను ఎలా రక్షిస్తాం? మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వాలను కూడా అడిగేది ఒకటి ఏంటంటే, దయచేసి మాకు రక్షణ కల్పించండి సార్. మేము ఎటువంటి ఉద్యోగాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ నిన్న బై లక్లో ఎవరికీ ప్రాణహాని కలగలేదు. మాది అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇక ముందు కూడా ఎటువంటి దాడులు సహించిన మేము ఊరుకునేది లేదు సార్. కావున దయచేసి మా అందరికీ మొట్టమొదటగా మాకు రక్షణ కల్పిస్తే మేము అటవీకి రక్షణగా ఉంటాం. కావున మా అందరినీ ఒకే వేదిక మీద వచ్చేటట్టు, అంటే మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని అనుకుంటున్నాం సార్. నిజామాబాద్ జిల్లాలో ఈ పోడు చేస్తున్న వారందరూ అటవీ శాఖ సిబ్బందిపై భౌతికమైన దాడులు చేస్తున్నారు. గతంలో 2013 సంవత్సరంలో గంగయ్య రేంజర్ గారిని పోడు చేస్తున్న నేరస్తులే హతముందించారు. అది మరిచిపోకముందే మళ్ళీ తర్వాత భౌతికంగా నిజామాబాద్ జిల్లాలో అటవీ సిబ్బందిపై అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఇటు విషయాన్ని ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ గమనించడం లేదు. మాకు రక్షణ లేనప్పుడు మేము అడవులను మేమేలా రక్షిస్తాము, అటవీ భూమిని ఏ విధంగా రక్షిస్తామని ప్రశ్నిస్తున్నాము. మాకు జరుగుతున్న అన్యాయానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేయదలుచుకున్నాము. కాబట్టి మాకు రక్షణ కల్పించే విధంగా చట్టాలలో కూడా మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా మేము ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కోరుతున్నాము ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయమని. కానీ ఇంతవరకు అది పెడచెవిన పెట్టారు. ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లేదు. ఒక సాయుధ బలగాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రదేశాల లోపల వాళ్ళని కూమింగ్గా తింపితే కొందరు భయపడి అడవి భూమిని కానీ మమ్మల్ని కానీ రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్నో దఫాలుగా మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి చెప్తున్నాము. అయినా కానీ కూడా పెడచెవిన పెడుతున్నారు. మాకు ఎలాంటి ఆయుధాలు లేవు, అయినా కానీ కూడా మేము ఒంటరిగానే వెళ్తాం అడవులకి. మాకు ప్రాణహాని ఉంది. మేము మా ప్రాణహానిని పెట్టుకొని మేము ఉద్యోగాలు ఎలా చేయాలి? మేము మానసికంగా, భౌతికంగా, శారీరక అన్ని రకాలుగా వేదన అనుభవిస్తున్నాము. ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే, ఏ డిపార్ట్మెంట్లో కూడా లేని రికవరీ అనే ఒక వ్యవస్థ మా దగ్గర ఉంది. మా దగ్గర ఒక బీట్ ఇన్స్పెక్షను 3 నెలలకు 6 నెలలకు బీట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. తలుపు తాళం లేని జంగల్ లోపల ఎవరైనా చెట్టు కొట్టుకపోతే ఆ చెట్లకు రికవరీ చేస్తారు. మా శాలరీలకు వెళ్ళి జీతాలకు వెళ్ళి కట్ చేస్తారు. ఇది చాలా ఏమున్నాయో గమనించకుండా, అక్కడ ఏం జరిగినా కానీ కూడా ఉన్నతాధికారులు పరిశీలించకుండా మాకు ఏఓసీలు ఛార్జ్షీట్లు ఇవ్వడం, సస్పెండ్ చేయడం నిరంతరంగా జరుగుతున్నది. అయితే మాకు పూర్తి రక్షణ కల్పించినప్పుడే మేము ఈ ఉద్యోగాలు చేయగలుగుతాం, లేకుంటే మేము ఉద్యోగాలు చేయలేము. గంటాపథంగా మేమంతా ఐకమత్యంగా తెలియజేస్తున్నాం. మా యొక్క ఈ న్యాయం కోరే విషయాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మీరు పాత్రికేయ మిత్రులు మీరు అందరూ తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.